మా ఊర్లో ఇండియన్ మూవీస్ 2 థియేటర్లలో ఆడతాయి. ఆ 2 థియేటర్స్ లో 4 days కంటిన్యూస్ గా వేసిన ప్రతి షో హౌస్ఫుల్ అయిన ఏకైక ఇండియన్ మూవీ దురంధర్. మరి అంత హైప్ ఉన్నప్పుడు థియేటర్ కి ఖచ్చితంగా వెళ్ళాలిగా. అండ్ ఆల్సో ఐ జస్ట్ నోటీస్, నేను రివ్యూ ఇస్తున్న ఫస్ట్ హిందీ సినిమా కూడా ఇదే. అండ్ ఆల్సో ఎప్పుడు ఖాళీ థియేటర్ లో సినిమా చూడడం అలవాటు అయిపోయో ఏదో, ఫస్ట్ టైం అంతమంది జనంతో సినిమా చూస్తుంటే నాకు చాలా వియర్డ్ గా అనిపించింది. ఐ ఫెల్ట్ ఎ సీరియస్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. మూవీ విషయానికి వస్తే ట్రైలర్ ఎలాగైతే 4 minutes ఉన్నా కూడా మనకి అవునా 4 minutes ఉందా అనిపించిందో, సినిమా కూడా అంతే 4 hours ఉన్నా కూడా ఇలా అయిపోయింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిన, సెకండ్ హాఫ్ మాత్రం రపారప్ లాగాడు. సిన్స్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఈ సినిమాలో మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఆ రియల్ లైఫ్ సీన్స్ కూడా పెట్టాడు, రియల్ లైఫ్ ఆడియోస్ అండ్ వీడియోస్. అవి చూస్తున్నప్పుడు అయితే ద ఎమోషన్ ఐ వెంట్ త్రూ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, అలా ఉండింది. ఇట్ వాజ్ ఏమంటారు గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో వైలెన్స్ చూసి నేను సినిమా చూడడానికి భయపడ్డాను, కానీ సినిమాలో అంత లేదు. ఉన్న వైలెన్స్ అంతా ట్రైలర్ లోనే చూపించాడు. సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం ద బీజిఎంస్. అన్ని పాత పాటల్ని కొంచెం రీమిక్స్ కొట్టి అలా బీజిఎం లేసాడు, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండింది. నేను బీజిఎంస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా రణ్వీర్ సింగ్ లుక్స్ ఇంకా యాక్టింగ్ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఓవరాల్ గా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. మీలో ఎంతమంది దురంధర్ ఆల్రెడీ చూసారు, మీకు నచ్చిందా కమెంట్స్ లో చెప్పండి.